హే గైస్, అందరూ బాగున్నారు కదా. ఇవాళ నేను స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీనికి చేతి పెసర్ అంటారు. ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ యాపాకు నేను తీసుకొని వాష్ చేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్స్, అల్లం, తెల్లుల్లి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. సో నేను ఎండుమిర్చి, మసాలా దినుసులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మనకి మసాలా పచ్చి మసాలా అంటారు. ఇది బాగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. మనం ముందుగా వాష్ చేసుకున్న యాపాకు కూడా అలానే మిక్సీ పట్టి సైడ్కి తీసేసుకోవాలి. ఇది ఎక్కువ అవసరం ఉండదు, చిన్న గిన్నె చాలు. మనకి చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర పోపు అయితే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇంట్లో ఉంటే మనకి కరివేపాకు యాడ్ చేసుకొని దాని తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న యాపాకు ముద్ద కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మ్యాంగోస్ చిన్నగా కట్ చేసుకుంది వాష్ చేసుకున్న మ్యాంగోస్ అయితే వేసేసుకోవాలి. ఇది పులుపు తగ్గట్టు మనం చూసుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోపు మనకి మ్యాంగోస్ కుక్ అయినలాగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నేనైతే 4 బౌల్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకున్నాను. ఇది బాగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఎండుమిర్చి తీసుకున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ అయితే అవసరం లేదు. ఇది బాగా కుక్ అవ్వాలి. ఇది బాగా కుక్ అయిపోతే మనకి చేదు పెసర అయితే రెడీ అయిపోద్ది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేదుగా ఉంటుంది కానీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మనకి మ్యాంగోస్ కుక్ అయిపోయింది కాబట్టి మనకి చేదు పెసర అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మంత్లీ వన్స్ అయినా తింటే చాలా హెల్త్కి చాలా మంచిది. ఇది అప్పడంతో కానీ మిక్చర్తో కానీ తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.